హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి వంకాయ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకోండి. ఇలా బౌల్ అనేది తీసేసుకున్న తర్వాత దీంట్లోనే మనం గుత్తి వంకాయకి అయితే ఏ విధంగా ఘాట్లయితే పెట్టుకుంటామో ఆ విధంగా అయితే కట్ చేసి ఇలా ఈ బౌల్లో అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి ఒక 2-3, అలాగే ఒక చిన్న సైజు టమాటోను కూడా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత దీంట్లోనే చిటికెడు పసుపు, అలాగే వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు, అలాగే మీ రుచికి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా మ్యారినేట్ అయితే చేసేసుకోండి. మంచిగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఉంటుంది. ఆ తర్వాత దీంట్లోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి మీరు కాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లో మసాలా దినుసులన్నీ వేసేసుకొని ఆ తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అవి కాస్త వేగాక ఒక చిన్న సైజు టమాటోని కూడా కట్ చేసి వేసుకోండి. అది కాస్త మగ్గిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 కిలో వంకాయలనైతే వాడుతున్నాను. ఇక్కడ 1/2 కిలో వంకాయలకి మీరు ఒక 350 గ్రామ్స్ వరకు రైస్ని అయితే పెట్టేసుకోండి. లేదు అంటే 250 గ్రామ్స్ వరకు అయితే రైస్ అయితే పెట్టుకోండి, సరిపోతుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని అయితే మాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇలా వీటన్నింటినీ వేసుకున్న తర్వాత మంచిగా ఇవి కాస్త మగ్గేంత వరకు అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా ఫ్రై చేసుకోండి. చూడండి, మనకి వంకాయలు అనేవి సగం వరకు అయితే మగ్గిపోయాయి కదా. ఇలా సగం మగ్గిన తర్వాత దీంట్లోనే ఒకవేళ మీకు వంకాయలు అనేవి ఉడకవు అని అనిపిస్తే మాత్రమే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి. నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత కాసేపు అయితే మగ్గించుకోవాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న అన్నాన్ని అయితే వేసేసుకోండి. ఇది ఒక 80% వరకు మాత్రమే కుక్ అయింది. నేనైతే ఇక్కడ సోనా మసూరి బియ్యాన్ని అయితే వాడుతున్నాను. మీకు కావాలి అనుకుంటే బాస్మతి బియ్యాన్ని అయితే వాడుకోవచ్చు. మీరు ఏది వేసుకున్నా సరే మనకి బిర్యానీ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఈ బిర్యానీ అయితే చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్నాన్నంతటిని వేసుకున్న తర్వాత ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత దీంట్లోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకును కూడా వేసుకోండి. ఇలా మొత్తం అన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత మీరు ఈ స్టేజ్లోనే కాస్తంత నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి అనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి అయితే వేయలేదు. ఒకవేళ మీకు కావాలి అనిపిస్తే ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని కాస్త మంచిగా కలిపేసుకోండి. నాకైతే ఇక్కడ కొంచెం రైస్ అనేది ఎక్కువగా అయ్యింది, అందుకనే మీరు కాస్త రైస్ క్వాంటిటీ అయితే తగ్గించి వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనకి వంకాయ బిర్యానీ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, చాలా చాలా బాగుంటుంది తినడానికి కూడా. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి.